హలో గైస్, నమస్తే అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మోస్ట్లీ తెలుగు. ఎవరండి బాబు రోహిణికి పిఆర్ లేదు అన్ననింది? బిగ్ బాస్ సీజన్ 8 లో వచ్చేసి రోహిణి ఎప్పుడైతే బ్యాలెన్సింగ్ టాస్క్ లో విన్ అయిందో అప్పటి నుంచి తన క్రేజ్ మామూలుగా లేదు. యాక్చువల్లీ నామినేషన్స్ లోకి రాకపోవడం ప్లస్సే, కాకపోతే నామినేషన్స్ లోకి వచ్చినా కూడా రోహిణికి బయట బిగ్గెస్ట్ ఫ్యాన్ బేస్ అండ్ పిఆర్ అయితే ఏర్పడిందనమాట. జబర్దస్త్ లో ఉన్న ప్రతి ఒక్కరు కూడా రోహిణి విన్ అవ్వాలి అండ్ అలానే ఈ వీక్ సేవ్ అవ్వాలి అన్నట్లుగా చాలా మంది చాలా రకాలుగా వీడియో బయటలు చేశారా. సో దాంతో ప్రస్తుతం ఇది కాస్త సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ గా మారిపోయింది. అయితే హౌస్ లో పిఆర్ లేకుండా ఎవరు ఎంటర్ అవ్వలేదు అనేది ఎంత నిజమో, రోహిణికి అతిపెద్ద పిఆర్ ఉంది అనేది కూడా అంతే నిజం అనమాట. సో ఈ బిగ్ బాస్ సీజన్ 8 కి రోహిణి, అవినాష్, టేస్టీ తేజ గట్టి పిఆర్ తోనే ఎంట్రీ ఇచ్చినప్పటికీ వీళ్ళిద్దరు కాస్త టాప్ 5 లో చేరిపోయి టేస్టీ తేజాని ముందే పంపించేశారు. సో ఇక ఈ వారం మనం చూసుకున్నట్లయితే కనుక టాప్ రేస్ లో నిఖిల్ అండ్ గౌతమ్ వీళ్ళిద్దరూ టైటిల్ రేస్ లో ఉన్నారులేండి. టైటిల్ ఫేవరెట్స్ కాబట్టి అండ్ అలానే గేమ్ కూడా బాగా ఆడతారు కాబట్టి పక్కాగా వీళ్ళు సేవ్ అయిపోతారు. ఆ తర్వాత థర్డ్ అండ్ ఫోర్త్ పొజిషన్స్ లో ప్రేరణ అండ్ నబిల్ అటు ఇటుగా కొనసాగుతున్నారు. వీళ్ళిద్దరికి కూడా చాలా స్ట్రాంగ్ ఫ్యాన్ బేస్ అండ్ పిఆర్ అయితే ఉంది. ప్రేరణ గురించి చెప్పాల్సిన పనే లేదు. ఇంకా నబిల్కి అయితే వర్స్ట్ పిఆర్ అబ్బా, ఎప్పుడు చూసినా గొడవలు, తిట్లు, బూతులు ఏ కనిపిస్తూ ఉంటాయి. ఆ తర్వాత వచ్చేసి కొద్దో గొప్ప విష్ణుకి కూడా మంచి పిఆర్ అయితే నడుస్తుంది. అండ్ అలానే విష్ణు అండ్ రోహిణి వచ్చేసి ప్రస్తుతానికి డేంజర్ జోన్ లో ఉన్నారు. వీళ్ళిద్దరి పిఆర్స్ అయితే చాలా గట్టిగా ప్రయత్నిస్తున్నారన్నమాట నామినేషన్స్ లో నుంచి సేవ్ చేయడానికి. మరి ఇంతకీ మీరేమంటారు? రోహిణి వర్సెస్ విష్ణులలో ఈ వీక్ ఎవరు సేవ్ అవుతారు, ఎవరు టాప్ 5 కి వెళ్తారు, అండ్ అలానే వీళ్ళిద్దరిలో ఎవరు జెన్యూన్ గా డిజర్వింగ్ టాప్ 5 రేస్ వెళ్ళడానికి కామెంట్ బాక్స్ లో చెప్పేయండి.